మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? పిల్లలు బాగున్నారా? పరిస్థితులన్నీ ఎలా ఉంటున్నాయి? నమ్మకంగా ఉండండి. నమ్మదగిన దేవుడెటు మనకి తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కని వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. దైవజనుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారి, చదువుకున్నటువంటి వాక్యంలో మనం నేర్చుకోవలసిన చాలా అమూల్యమైనటువంటి మాట ఇక్కడ రాస్తుంది. అదేంటంటే, సాధారణంగా మనం దేవుని పాదాల దగ్గర గడుపుతాం. దేవా నాకు సహాయం చేయమని అడుగుతుంటాం. ఎందుకంటే కుటుంబాల్లో ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు. దేవుడు సహాయం చేయకపోతే మనకెవరు చేస్తారు? అడుగుతూనే ఉంటాం. అయితే ఈ అడిగిన దానిని మనం పొందుకునే వాతావరణంలో ఇదిగో ఈ వాక్యంలో మనం 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటది అంటే, ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను. 2 పదాలు చూసారా? మనం అడగాలి, ఊహించాలి. 2 పనులు మనం చేయాలి. మనం అడగాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా చదివితే మత్తయి సువార్తలోనే 7:7లో రాసున్న మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి తీయబడును. మీరు అడగండి నేను ఇస్తా, ప్రభు చెప్పాడు. అలాగని ఏది పడితే అది మీరు అడిగితే ఇస్తాడని కాదు, కానీ మన అవసరత ఏంటో, మన అక్కరేంటో, మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఏది మనల్ని బాధ పెడుతుందో అవన్నీ తెలిసిన దేవుడు గనక మన అవసరాన్ని, అక్కరను ఆ నాయనికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియబిడ్డ, నువ్వు అడగాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనలో ప్రభువుని అడగాలి. 2వది, నువ్వు ఊహించాలి అని బైబిల్ చెప్తుంది. మనం ఊహించాలట. ఏదో అడిగి వదిలేయటం కాదు, ఊహించాలి. దాని గురించి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా నేను అడిగింది దేవుడు ఇస్తాడు అంటూ మనం ఏదైతే అడిగామో దాన్ని మర్చిపోకుండా దానిని మనం ఆలోచిస్తూ ఉండాలి. దాని మీదే మనకు ఒక చక్కని ఆలోచన ఉండాలి. దాని కొరకు కలలు కనాలి. తప్పకుండా అది నాకు దేవుడిస్తాడు, నేను ఇది పొందబోతున్నాను, ఇది చేయబోతున్నాను అంటూ తప్పనిసరిగా ఒక ఊహ మన మనసులో ఉండాలి. ముందుగానే ఒక చక్కని ఆలోచన మనం కలిగి ఉండాలి. ఊహించాలి, అడగాలి, ఊహించాలి. ప్రియులారా, నేను మీకు అర్థమవుటాక ఒక మాట చెప్తాను. మేము 2వ మందిరం నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మందిరం ఏమీ లేదు, స్థలం లేదు, కానీ మందిరం కావాలని మా ప్రార్థన. రోడ్డు మీద టెంట్ వేసి అక్కడున్న విశ్వాసులందరినీ కూర్చోబెట్టుకొని ఆరాధనలు జరిగిస్తున్నాం. ఆ ఆరాధనలు జరిగిస్తున్నప్పుడే రేపు కట్టబోయే మందిరం ఎలా ఉంటుంది, ఎలాంటి మందిర నిర్మాణం చేయబోతున్నాం, అది ఎంత పెద్దగా ఉండబోతుంది, లోపల బండ ఎలాంటిది వేయబోతున్నాం, ఇవన్నీ కూడా ముందుగానే నేను చెబుతూ ఉండేవాడిని. చాలాసార్లు మా విశ్వాసులు ఎదురుగా కూర్చున్న పిల్లలు బెదిరిపోయిన కుందేలు పిల్లల్లాగా చూస్తూ ఉండేవాళ్ళు. అయ్యగారు ఏదో గ్రానైట్ అంటున్నాడు, పాలిష్ బండ అంటున్నాడు, ఇంత పెద్ద మందిరం అంటున్నాడు.
ఇంత చక్కని మందిరం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అసలు మనకు స్థలమే లేనటువంటి సమయంలో మరి ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు పాస్టర్ గారికి ఉన్నాయంటే మరి మనల్ని ఎంత అడుగుతాడో ఏంటో అని మరి ఏమనుకున్నారో వారు బెదిరిపోయిన కుందేళ్ళలాగా చూస్తున్నారు. కానీ ప్రియులారా, ఒక సమయం వచ్చింది. సంఘ పిల్లలందరూ కూడానండి చాలా పేదవారు. మా పిల్లలు వారు చేయగలిగిన చిన్నదేదో చేశారు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మా శక్తికి మా ఊహకు మించినటువంటి కార్యంగా ఆ మందిరాన్ని దేవుడిచ్చాడు. ప్రియులారా, నేను ఈ చక్కని సమయంలో మీకు తెలియచేయగలిగిన మాట ఏంటంటే, నువ్వేదైనా అడుగు నీ అవసరతను బట్టి. కానీ నువ్వు అడుగు, నువ్వు ఊహించు, రెండూ చెయ్యి. అడిగి వదిలేయటం కాదు, ఆయనే చూసుకుంటాడులే, లేకపోతే ఇక నేను అడిగాను ఇక అంతే మర్చిపోతామని చానాల దాకా ఏం గుర్తు పెట్టుకోకుండా కాదు. ఊహించు, తప్పకుండా దేవుడి దగ్గర నేను పొందుతున్నాను, దేవుడు ఇస్తాడు తగిన సమయంలో. అదే ఆలోచన కలిగి ఉండు, అడుగుతూ ఉండు, ఊహిస్తూ ఉండు, కలలు కంటూ ఉండు. తప్పనిసరిగా దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు అని ఉంది ఇక్కడ. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా చేయుటకు శక్తిగల దేవుడు. అయినా శక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవ దీవెన మీకుండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేమేదో రెండు మాటలు అడిగి వదిలిపెట్టి మర్చిపోవటం కాదు, కానీ దాని గురించి ఊహిస్తూ ఆలోచిస్తూ ఉండాలని, తప్పకుండా ఇది దేవుడు చేస్తాడు అంటూ మేము ఆలోచించాలని, అట్టి విశ్వాసం కూడా మాకు ఉండాలని, అట్టి నమ్మిక కూడా మాకు కలగాలని ఈ లేఖనం ద్వారా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. వారు ఊహించి ఏదైతే అడుగుతున్నారో వారి అవసరాలు తీర్చండి, కృప చూపండి. వారి కన్నీరు నాట్యంగా మార్చి సంతోషాన్ని కలగజేసి దీవించండి. యేసు ప్రభు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.